అంటే 7 అంటే చాలా అర్థాలు ఉన్నాయి. సంపూర్ణం, పరిపూర్ణం. 7 తర్వాత 8 వస్తుందంటే 8 అంటే న్యూ బిగినింగ్ ఆఫ్ ది వీక్. 8 అంటే న్యూ బిగినింగ్. సో 7 అనే వ్యక్తిని కలుసుకుంటుంది. 7 అనగా సంపూర్ణమైన వాడు. ఆయన కలుసుకోగానే ఏమైపోయింది? ఆమె డైరెక్షన్ ఏమైపోయింది? పూర్తిగా మారిపోయింది. యేసయ్యని కలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవిత దిశ, దశ, గురి, గమ్యం, పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఒకప్పుడు మరి అని చూడండి, ఎక్కడైనా దేవుని రాజ్యం ఎక్కడైనా ఎలా ప్రవేశిస్తుందంటే అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్. కానీ నేను చదవాలి ఆ మాట. మరి తర్వాత మెసేజ్ చెప్తాను నేను. మార్క్స్ వార్త 4వ అధ్యాయమా, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 30, 31, 32 3 వచనాలు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 30, 31, 32 అందరూ చదువుతామండి. మరియు ఆయన ఇట్లను దేవుని రాజ్యం ఎట్లు పోల్చదు, ఏ ఉపమానంతో దాన్ని పోల్చదు. మరి ఆవగింజను పోలేదు. ఆవగింజ భూమి మీద విత్తబడినప్పుడు భూమి మీద విత్తనములు అన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి పూర మొక్కలంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను కనుక ఆకాశ పక్షులు దాని నీడను. ఇది దేవాది దేవుడు సర్వభూమికి రాజు అయిన ఆయన. ఆల్ఫా ఒమేగా చెప్పండి. ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆది అంతమైన వాడు. ఆయన ఈ లోకంలో చెప్తున్నాడు. రాజుగా ఆయన వచ్చాడు, కానీ ఆయన రాజ్యము ఒక ప్రాంతంలోకి ఎలా వస్తుందో చెప్తున్నాడు. దేవుని రాజ్యం ఒక ప్రాంతానికి ఎలా వచ్చింది, ఈ ప్రాంతానికి దేవుని రాజ్యం ఎలా వచ్చింది. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు అంటే ఏ దేశంలో అయినా, ఏ పట్టణంలో అయినా, ఏ గ్రామంలో అయినా దేవుని రాజ్యం రాక ఆవగింజలాగా వస్తుందట. ఒకసారి చెప్తున్నాడు ఆవగింజ. ఇప్పుడు చూడండి, లోక రాజ్యాలు అంటే దీనికి విరుద్ధం ఉంటాయి. అవి రావాలి అంటే బలంగా పుట్టాలి. అవి అంటే మిగతా రాజ్యాలని ఓడించే పెద్దగా ఉండాలి మెజారిటీ. అంటే అలా పుట్టి వచ్చి దగ్గర నుంచి ఈ లోకములో ఎన్ని రాజ్యాలైనా, ఏ దేశంలో ప్రపంచాల్లో రాజ్యాలు కూడా బలంగా ఉద్భవించి రోజు రోజు బలహీనమై ఆ తర్వాత అంతరించిపోతాయి. అయితే ఈ రాజ్యం అట ఎలా వస్తాడని చెప్పండి. అంతా చెప్పండి. ఆవగింజలాగా వచ్చి ఇది భూలోకం అంతా నిండిపోతాడు మెల్లిమెల్లిగా. మిగతా రాజ్యాలన్నీ రాజుగారి దగ్గరుండి అన్ని చూసుకుంటాడు, కానీ ఈ రాజు ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. కానీ రోజు ఆయన రాజ్యం విస్తరిస్తూ ఉంటాడు. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇది ఆవగింజ అంటే ప్రారంభంలో చిన్న వర్తమానం, చిన్న మెసేజ్. చెప్పండి, ఏం మెసేజ్ అంటే యేసునందు విశ్వాసం ఉంచుట. వాట్ ఇస్ ద మెసేజ్? వెరీ స్మాల్. కానీ ఈ లోకరాజ్యాల మెసేజ్లు అన్ని కూడా పుచ్చకాయలాగా ఉంటాయి, అన్ని పెద్దగా. మీరు ఎక్కడ చూడండి ఏదో ఒకటి లోకరాజ్యాలు మాట్లాడుతూనే ఉంటాయి. కానీ ఈ రాజ్యం మెసేజ్ ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటి. యేసునందు చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నరకంలో నుంచి తప్పింపబడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు పాపము నుంచి పరిశుద్ధతలోనికి. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోని. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుంచి జీవంలోనికి వెళ్తున్నాడు. వర్తమానం చాలా చిన్నది, కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? ఆవగింజలాగా చెప్పండి, ఎలా వస్తుందండి? ఇప్పుడు మొట్టమొదటిగా మరి పాస్టర్ గారు ఆయన రక్షింపడే రోజు కూడా ఆవగింజలాగా మొదలైంది. ఒకే రోజు ఆయన పాస్టర్గా పుట్టలేదు. హల్లెలూయా. నీవు కూడా రక్షింపడేటప్పుడు చూసినట్లయితే నువ్వు యేసయ్య గురించి వర్తమానం విన్నప్పుడు నీ విశ్వాస యాత్ర బిగినింగ్ ఆవగింజ కంటే చిన్నగా మొదలైంది. ఒకసారి మొట్టమొదటిసారి నీ ఇంట్లో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకున్న అనుభవం ఆవగింజలాగా మొదలైంది. నీకై నాకు ఒక బైబిల్ కొనుక్కోవాలి అని ఆలోచన ఆవగింజలాగా మొదలైంది. లేక మొదటిసారి ఆదివారం గుడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు ఆవగింజలాగా మొదలైంది. బట్ టుడే థ్యాంక్ గాడ్ యు ఆర్ ఎ హీరో ఆఫ్ ఫెయిత్.
పాస్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతమంది లేరు. ఎంతమంది ఉంటారు? ఇక్కడే ఉంటాడు కదా. అక్కడికి ఆయన కూడా లేడు. గట్టిగా అందరూ కోపంగా ఉన్నారు. సంతోషిద్దాం. హల్లెలూయా. ఈ రోజు ఇది ఇంతవరకు వచ్చింది, ఇంకెక్కడో పోతుందో చూద్దాం. ఆవగింజను పోలి ఉన్నది. తర్వాత అది భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనాలు అన్నిటికంటే చిన్నదే, చిన్న వర్తమానం. హల్లెలూయా. విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి చెప్పండి, మొలిచే కాలం. చెప్పండి. చూడండి, అనేక మంది దేవుని వాక్య రాజ్య వర్తమానం విత్తబడిన తర్వాత వారి హృదయాల్లో విశ్వాసం మొలిచే కాలం. చెప్పండి, మొలిచే కాలం. చెప్పండి అంతా ఇంకోసారి పెద్దగా వివరించలేదు నేను. తర్వాత ఎదిగి, చెప్పండి ఏముంది అక్కడ? మొలవటం, ఎదగటం. హల్లెలూయా. స్తోత్రాలు. ఒకప్పుడు ప్రారంభంలో నీ విశ్వాసం కొంచెమైతే ఇప్పుడు ఎదుగుతా ఉంది. ఎదిగే కాలం. చెప్తారండి. ఆ తర్వాత కూర మొక్కలు ఎందుకంటే పెద్ద వర్తమానం అయిపోతుంది. కూర మొక్కలు ఎందుకంటే పెద్దదై. చెప్పండి, ఈ సమయం ఏం కాబోతుంది? ఎలా మొదలైంది? హల్లెలూయా. ఏం కాబోతుంది? చెప్పండి గట్టిగా, చెప్పండి. నజరేయుడైనా, చెప్పండి, నజరేయుడైనా యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ సంఘం ఏం కాబోతుంది? పెద్దదై. పెద్దదైన తర్వాత ఇంకేం చేస్తుందట? పెద్దదై, చదవండి. పెద్దదై ఆకాశ పక్షులు గొప్ప కొమ్మలు. చెప్పండి అందులో ఇంతటి తాగదు. నలుదిక్కులా చూడండి, తూర్పు చూడండి, పడమట చూడండి, ఉత్తరం చూడండి, దక్షిణం చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి. ఆ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఆ రివర్ ఆఫ్ ఫైనాన్స్ అంతా దక్షిణ భాగం ఈ మందిరంలోకి వస్తుంది. దేవుని ఇష్టం. చెప్పండి, పెద్దదై. చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రాలు. ఒక రోజు వస్తే ఇక్కడ నీకు ప్రెజెంట్ వర్షిప్ టీమ్ లో నీకు ప్లేస్ దొరకాలంటే నువ్వు సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇప్పుడంటే ఓకే, ఎవరు దొరుకుతారా అని చూస్తారు భాష గారు. తర్వాత పెద్దదై గొప్ప గొప్పలు. గొప్ప గొప్పలు వేసిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. కనుక ఆకాశ పక్షులు దాని నీడ, ఇది ఆవగింజలా మొదలైన దానికి ఇప్పుడు పెద్ద నీడ వచ్చిందంట. చెప్పండి, ఏమొచ్చింది? ఇంకోసారి పెద్ద నీడ. అంటే చాలా మందికి విశ్రాంతి. ఎండలో ఉన్న వాళ్ళకి నీడ, కాలిపోతున్న వాళ్ళకి నీడ. ఎవరికి స్తోత్రం. ఎవరికి వివరించాలని సమయం. ఇప్పుడు ఒక రోజున ఏమి రాబోతుంది? పెద్ద నీడ. అయితే నీడ వచ్చినప్పుడు అట ఆకాశ పక్షులు. చెప్పండి అన్నమాట. ఇంకోసారి చెప్తారా? ఇంటికి 2-3 ఉంటాయి ఆకాశ పక్షులు. ప్రతి ఇంట్లో ఉంటాయి. ఎడిపోతున్నాయో చెప్పు, ఏం చేస్తున్నాయో చెప్పు, ఎప్పుడు వస్తాయో చెప్పు. హల్లెలూయా. అవి ఇప్పుడు పిలిస్తే రావు, కానీ ఒక రోజు రాబోతుంది. ఈ పరిచర్య గొప్ప నీడ మహిమ వచ్చినప్పుడు అవన్నీ పిలవకుండా రాబోతున్నాయి. 2 చేతులు పైకిద్దాం, దేవునికి వందనాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. ఆవగింజ వలె మీ రాజ్యాన్ని నువ్వు ప్రారంభించినావు నాయన. ఇది మీరు ఏమనుకుంటారంటే ఏదో మతం అనుకుంటారు. మతం కాదు. మన ప్రార్థన అని చెప్పండి. పరలోక పొందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. జాగ్రత్తగా వినండి. నీ మతం వచ్చును గాక, లేదా నీ రాజ్యం వచ్చును గాక. వినండి జాగ్రత్తగా. మతం, రిలీజియన్ అంటే అర్థం ఏంటంటే, ఒకసారి చెప్తున్నా, రిలీజియన్ మతం అర్థం ఏంటంటే మనుషుడు దేవుని వెతుక్కుంటా వెళ్తాడు. కానీ క్రైస్తత్వం అంటే ఏంటంటే నశించిన నిన్ను వెతుక్కుంటూ 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 దేవుడు వచ్చి కనుగొని నిన్ను ముద్దాడు ఎత్తుకొని తన రక్తములో శుద్ధీకరించి నిన్ను హత్తుకొని ఏ రోజైతే దేవుడు నిన్ను దర్శిస్తాడో ఆ రోజు నుండి యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు నీవు ఆయన కలిసి ఉంటావు. అది క్రైస్తత్వం. చెప్పండి, క్రిస్టియానిటీ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఇన్ఫర్మేషన్.
The world is filled with information. The more you are filled with information, you are filling with more of worry and anxiety. Worry and anxiety, it is the birthplace of all kinds of sickness. Yes. But when you open the Bible, you won't get information. You get revelation. Hallelujah. God revealing himself to you. అది క్రిస్టియానిటీ. దేవుడు నీ హృదయానికి బయలుపరచుకోవడం, అది క్రిస్టియానిటీ. దేవుడు నిన్ను దర్శించడం, అది క్రిస్టియానిటీ. దేవుడు నువ్వు తెలుసుకోవడం, అది క్రిస్టియానిటీ. హల్లెలూయా. మతం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు ఎక్కడో ఉండాలి, మనిషి ఎక్కడో ఉండాలి. నాకు అవసరం అయితే నేను వస్తా, నువ్వు నా ఇంటికి రాకూడదు అంటాడు మనుషుడు దేవుణ్ణి. ఎందుకంటే నువ్వు నా ఇంటికి వస్తే హాని నష్టం కీడు అంటారు. కాబట్టి నువ్వు ఎక్కడుండాలి అక్కడ, నేను అక్కడ ఉంటాను, నాకు అవసరం అయితే నేను వస్తా అంటాడు. అది రిలీజియన్. బట్ కానీ క్రైస్తత్వం ఏంటంటే నేను నిన్ను విడువను, నేను నిన్ను, నేను నీకు సదాకాలము నిన్ను కాపాడు, నేను కురుగను. ఈ మాట విని ఒక పెద్ద పూజారి ఆయన రక్షింపడి దేవుడు సేవకుడు అయ్యాడు. ఆయన వెళ్తా ఉంటే సైకిల్ వేసుకుని మాట విన్నాడు. ఏంటంటే ఇదండి, నిన్ను కాపాడు నేను కురుగను. పెద్ద చెప్తారు ఆ మాట. అంటే ఈ మాట విని ఆయన అనుకున్నాడు కదా, నేను ఇప్పుడే మా వాడిని నిద్రకేసి వస్తున్నాను, మన నేను పొద్దున్నే పోయి లేపాలి కదా, ఇదేంటి నిన్ను కాపాడు నేను కురుక నిద్రపోను అంటున్నాడు అని చెప్పి ఆ మెల్లమెల్లగా సైకిల్ వేసుకుని వచ్చి ఆ పందిరి దగ్గర కూర్చొని మీటింగ్ అయిన తర్వాత పాస్టర్ గారిని పట్టుకుని మాట్లాడుకుని ఆ తర్వాత స్వార్థ రక్షింపడి ప్రపంచం అంతా వాడబడుతున్నాడు ఆయన కూడా. గట్టి దేవుని స్తోత్రం చెల్లుదా. హల్లెలూయా. మంచిది ప్రియుడా. 127 128వ కీర్తన. I congratulate the blessed exalted parents, the father and mother and the blessed son. అసలు గట్టిగా ఎల్లు చెబుతాండి. దేవునికి స్తోత్రం. 19వ రోజు మరి ఈ దినాన దేవుడు తన కృపతో కాపాడి తోడుగా ఉండి మరి ఈ దినాన క్రెడిట్ సెరమనీ, మరి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. యేసై పుట్టినప్పుడు కూడా ఆయన్ని ఎక్కడ పొరలు పెట్టారట చెప్పండి అందరూ? తొట్టిలో పొరలు పెట్టారట. ఎందుకంటే మరి సాధారణంగా మనం తొట్టితో పాటు ఉయ్యాలు కూడా కడతాం చెప్పండి. ఎందుకంటే ఉయ్యాలలాగా మనం ఊపలేము, మనం ఊగలేము పొద్దాక కదండి. ఉయ్యాలంటే చాలా అర్థాలు ఉంది. ఏంటంటే కొంచెం నెమ్మది, కొంచెం విశ్రాంతి, కొంచెం ఇబ్బంది లేకుండా తొందరగా నిద్రపోతారు. అవి అంటే మళ్ళీ ఉయ్యాలు ఊపుతారు. హల్లెలూయా. సో కాబట్టి క్రెడిల్ సెరమనీ అనేది సాధారణ క్రైస్తవులు ఏం చేసినా బైబిల్లో ఉన్నదే చేస్తారు, బైబిల్లో లేనిది ఎవరు చేయరు. అలా చేస్తే అది దేవునికి విరుద్ధమైంది. దేవునికి స్తోత్రం. మరి మీరు ఇంతమంది వచ్చారు ప్రార్థనతో ఈ బాబును మరి తొట్టులో వేయటం, తర్వాత నామకరణం చేయటం, ఆ తర్వాత దేవుని చేతుల్లో ఈ కుమారుని అప్పగించబోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని చేసిన మేలు బట్టి ఏంటంటే అన్ని విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లింప బద్ధులపై ఎలాగూ చేయుట నీ విషయం నందు యేసుక్రీస్తు ద్వారా దేవుని చిత్తమంచ. దేవునికి స్తోత్రం. అయితే మరి 127 128వ కీర్తన అద్భుతకరమైన సత్యాలని మహాజ్ఞాని సొలొమోన్ గారు రాస్తున్నారు. కీర్తన 127 128 ఎవరు రాశారు? దాని ఎందుకంటే ఎక్కడైతే వ్యర్థం 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 అని ఉంటుందో అక్కడ మన అన్న పెద్దన్న రాశాడని అర్థం. ఆ దినాల్లో ఆయన 1000 మంది చేసుకున్నాడు చెప్పండి. ఆ దినాలు ఆయన, ఈ దినాల్లో ఒక్క ఆమె చేసుకుంటేనే తలకాయ కిందకి. మీరు కాదు బయట చెప్తున్నారు, మీరు గట్టివాడు. ఒకప్పుడు ఏమైందంటే ఒక పురుషుడు అంటే 1000 మందికి సమానంలో చూసేవాడు. కానీ ఇప్పుడు ఎవరసలు పెళ్లి చేసుకోబట్టి వద్దు అంటున్నారు. ఎందుకంటే ఎందుకంటే గర్ల్సే బాయ్స్ ని కొడుతున్నారు, చంపేస్తున్నారు. అంటే ఏంటి, కాలం మారిపోతా ఉంది. అయితే మరి ఇది బైబిల్లో కూడా ఉంది కదండి. సమరయ స్త్రీ ఎంతమందిని కొట్టింది? అదే మంచిది.
కీర్తన 127 చదువుకుందాం, తర్వాత ప్రార్థన చేసుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని జాగ్రత్తగా విందాం. ఇక్కడ కట్టుట, కాపాడుట రెండు మాటలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించుట, తర్వాత పట్టణాన్ని. అంటే ఒక ఇంటితో మొదలైన తర్వాతనే ఏ పట్టణమైనా పట్టణం అవుతుంది. హల్లెలూయా. అంటే ఒక ఇల్లు ప్రారంభం, ఇది ఒక దినాన పెద్ద పట్టణం కాబోతుందని అర్థం. ఆ ఇల్లు దేవుని చేత కట్టబడితే, ప్రతి ఇల్లు దేవుని చేత కట్టబడితే ఆ పట్టణం యొక్క మహిమ ఎలా ఉంటుందంటే, ఈయన 40 ఏళ్ళు రాజుగా పరిపాలన చేసి గొప్ప దేశానికి ఆయన వడపోసి గొప్ప సారాంశం చెప్తున్నాడు. పట్టణాలు ఎలా దీవించబడాలి, మూల కారణం ఏంటి, పునాదులు ఎలా ఉండాలి. హల్లెలూయా. ఫ్యామిలీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద సొసైటీ. ఏంటి ఈ సమాజానికి పునాది ఏంటండి? ఫ్యామిలీ. విడుదల చాలా మంది టెర్రరిస్టులు అవుతున్నారు పిల్లలు. రీజన్ ఏంటంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ మంచి పునాది మీద ఉన్నట్లయితే వాళ్ళు దైవజనులు అయ్యేవాళ్ళు, వాళ్ళు టెర్రరిస్టులు అయ్యేవాళ్ళు కాదు. రైట్ ఆర్ రాంగ్? యు హావ్ టు కమ్ బ్యాక్ టు ద ఫౌండేషన్స్. మన పునాదులు ఎలా ఉండాలి, ఏం చెప్తుంది బైబిల్? యెహోవా ఇల్లు కట్టించకపోతే సరే మంచిది, యెహోవా కాపాడకపోతే అంటే దేవుడు కట్టిస్తే ప్రయాస అనేది తగ్గుద్దట. చెప్పండి. ఒకవేళ దేవుడు లేని ఇల్లు ఉందనుకోండి, కొంచెం ఎక్కువ ప్రయాస ఉంటుంది ఆ ఇంట్లో. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తారు నరుడు కష్టం చేత. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ ఎ మ్యాన్ రిచ్ అండ్ హీ విల్ నాట్ యాడ్ ఎనీ సారో టు ఇట్ అంట. అంటే యెహోవా ఇల్లు కట్టిస్తే, చెప్పండి ఆ మాట, యెహోవా ఇల్లు కట్టిస్తే వినండి, దాన్ని కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు కట్టించలేదు అనుకోండి, దాన్ని కాపాడే బాధ్యత ఆయనది కాదు. దేవుడు ఇల్లు కడితే దాన్ని నింపే బాధ్యత దేవుంది. స్తోత్రం. ఒకవేళ ఎవరైనా ఇల్లు కట్టుకుంటారు అనుకోండి, వాళ్ళు దాంట్లో ఎలా ఉండాలో డిజైన్ చేసుకుంటారు. దేవుడు ఇల్లు కడుతుంటే ఆయన నివాసం కూడా అందులో ఏర్పాటు చేసుకుంటాడు. ఇంటికి 3 లక్షణాలు చాలా అవసరం అంట. ఒకటి ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళకి రోగం ఉండకూడదు. చెప్పండి. ఆ ఇంట్లో వాళ్ళకి అప్పు ఉండకూడదు. చెప్పండి. ఆ ఇంట్లో వాళ్ళకి శత్రువులు ఉండకూడదు. ఇక వాళ్ళకి మించిన వాళ్ళే లేదు దేవునికి స్తోత్రం. గట్టిగా ఏముండకూడదండి? అప్పు ఉండకూడదు, రోగం ఉండకూడదు, శత్రువు ఉండకూడదు. ఈ మధ్యనే ఒక ఆశ్చర్యంగా ఒక న్యూస్ చూశాను నేను. ఏంటంటే ఒక ఆయన ఇంట్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఎంతసేపు మా అప్పపోతుంటే 3-4 నిమిషాలు మాట్లాడితే ఈలో భార్య పెట్టి బట్టలన్నీ సర్దుకుని వెళ్ళిపోతానే ఉంటుంది ఆమె. ఆ తర్వాత ఎంట పడతాడు. ఇలా ఎక్కడికి వెళ్తున్నావు అంటే వెళ్ళిపోతున్నా, ఇంకా నీకు నాకు ఏంటి అని చెప్పి అంటే ఈయన ఫోన్లో అంట ఈ అమ్మాయిని తెత్తా ఆ అమ్మాయిని తెత్తా అంటాడట. 2 రోజులు సార్ అంటున్నాడట. అంటుంటే అప్పుడు ఆయన చెప్తాడు, అది ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాదే, మన ఇంటికి కట్టాల్సిన ఈ అమ్మాయి అది అని చెప్పండి. అంటనా అని చెప్తాను. చాలా మంది పెళ్లిని గురించి రకరకాల ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే అనిలు పెళ్ళి అంటేనంటే ఒక పెద్ద చెరువు లాంటిదంట. అందులో అంతకుముందే దిగినోడు ఏమనుకుంటాడంటే ఎట్టెక్కి పోవాలా అని చూస్తూ ఉంటాడట. ఎక్కేది లేదు ఇక నుంచి అంటే ఒడ్డునున్నవాడు అనుకుంటాడట నేను దిగాలి అనుకుంటాడట. దిగినోడు ఏమనుకుంటాడు? ఎక్కాలి అనుకుంటాడు. ఓకే. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టువారికి ప్రయాస ఉంటుంది, ఆ తర్వాత ఫ్రూట్ ఉండదు. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాయవారు. కట్టే దేవుడే కాపాడే దేవుడు. చెప్పండి. కట్టే దేవుడే కాపాడే దేవుడు. హల్లెలూయా.
ఏంటంటే అద్భుతకరమైన మాట. జాగ్రత్త వినండి. 1 తిమోతి 5:14 ఒక స్త్రీని గురించి పౌలు గారు రాస్తాడు. 1 తిమోతి 5:14 స్త్రీ యొక్క పాత్ర ఎంత ఉంటుందో అక్కడ చెప్తూ ఉన్నాడు. 1 తిమోతి 5:14 ఎవరైనా చదువుడు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగిస్తే నిందించే విరోధికి అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన విరోధి ఎవడు చెప్పండి? గర్జించే సింహంలే అపవాది. ప్రతి ఒక్కరి మీద నింద పెట్టాలని చూస్తాడట. కానీ ఒక యవన స్త్రీ తన బాధ్యతను నెరవేర్చినట్లయితే సైతాను నోరు కట్టేస్తాడది. హల్లెలూయా. మీరు ఏ వీధులైనా, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో అయినా, ఎక్కడైనా కానీ కుటుంబ వ్యవస్థ బాగుంటే ఆ ప్రాంతానికి మంచి పేరు ఉంటుంది. ఆది నుండి కూడా కుటుంబానికి బైబిల్లో ప్రాధాన్యత ఉంది. హ్యావ్ ఎ విజన్ ఫర్ ద ఫ్యామిలీ. దావీదు అంటాడు, యెహోవా నా కుటుంబం ద్వారా, నా బిడ్డల ద్వారా మీ నామమునకు శాశ్వతమైన. యెహోషువ అంటాడు, నేడును నా ఇంటి వారము అంటాడు. దేవుడు ఎందుకు నేను రక్షించాడంటే నీ తర్వాత వచ్చే జనరేషన్ అంతా కూడా దేవుని సేవించడానికి. నువ్వు కుమారులు కుమార్తెలు కంటున్నావు అంటే వాళ్ళు దేవుని సేవించడానికి. మన బిడ్డలు కనే సైతానికి అప్పగించడానికి. దేవుడు చూడండి, దేవుడు ఎలాంటి పరిస్థితులు అయినా మారుస్తాడు. జాగ్రత్త వినండి. ఫరో ఇశ్రాయేలుకి మగబిడ్డలు పుడితే నైల్ నదిలో పారేపించాడు. ఇసిరేసేవాడు. ఆడపిల్లలు పుడితే బ్రతకనిచ్చమన్నాడు. జాగ్రత్త వినండి. ఒక రోజు వచ్చినప్పుడు దేవుడు ఐగుప్తులు మొత్తాన్ని పట్టుకుని ఒక చేత్తో ఎర్ర సముద్రంలో ఇసిరి పడేశాడు. మనుషుడు ఏం విత్తునో. కాకపోతే టైం ఈజ్ ది ఆన్సర్. చెప్పండి, టైం ఈజ్ ది. ఇది నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీ పట్ల 1000 తరాల కృప నీకు ఇవ్వాలని, నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా ఉండాలని. ఈ లోకంలో 500 జీసస్ క్రైస్ట్ కేమ్. చెప్పండి, కేమ్ నాట్ ఓన్లీ టు గివ్ యూ ది ఇటర్నల్ లైఫ్ బట్ ఆల్సో ద అబండెంట్ లైఫ్. యేసయ్య ఎందుకు వచ్చాడంటే నిన్ను దర్శించింది నాట్ ఎనఫ్ అనే స్థితి నుంచి మోర్ దాన్ ఎనఫ్ అనే చోటికి నడిపించాడు. దేవుడికి స్తోత్రం. యేసయ్య 3 విషయాలు ఇస్తాడు. మొట్టమొదటిగా ఏంటంటే చూడండి, 1 సమృద్ధి. చెప్పండి. 2 మిగులు. చెప్పండి, మిగులు. మిగులు ఆనందం, మిగులు సంతోషం, మిగులు సమాధానం, అన్ని మిగులే. తర్వాత ఫైనల్లీ ఏ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏదున్నా ఏది లేకపోయినా ఎక్కడున్నా నువ్వు తృప్తిగా ఉంటావు. ఏది తిన్నా ఏది తినకపోయినా నువ్వు. హలో, నీకు పండుకుంటే నీ స్లీప్, నీ నిద్ర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు మంచం మీద 3వ ప్రపంచ యుద్ధం చేయాల్సిన. చెప్పండి, పీస్ is greater than money. చెప్పండి, పీస్ is greater than wisdom. చాలా మంది డాక్టర్లు ఉంటారు మా దగ్గర. వాళ్ళు రోజుకి జేబుల నుండి డబ్బులు వేసుకుంటారు. సర్జన్స్ 11 దాని తర్వాత పాస్టర్ గారు ఎక్కడున్నారంటారు. ఎందుకు పాస్టర్, ఎందుకు డాక్టర్ గారు అంటే సమాధానం లేదండి అంటారు. ఏ జేబు నుండి ఉన్న డబ్బులు సమాధానం వేలేవా? హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సమాధానానికి రాజు, కర్త, అధిపతి. హీస్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అండ్ కింగ్ ఆఫ్ షాలోమ్. ఎవరికి స్తోత్రం. మీరందరూ కూడా దాదాపుగా ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ లాగా ఉన్నారు. ఏదండి, ఒక 5-10 ఏళ్ళు అయితే మీరు ఎలా తయారవుతారంటే మండుచున్న దీపాలుగా, ప్రకాశమానమైన దీపాలుగా మీరు ఎలా అవుతారంటే సైతాన్ని కాళ్ళ కింద చితకదొక్కించే సంఘంలాగా. ఏంటంటే ఫుల్ ఛార్జ్ అయిన బ్యాటరీ లాగా ఉంటుంది ఈ సంఘం. కరెంట్ ఉన్న వైర్ లాగా ఉంటుంది ఈ సంఘం. చాలా వైబ్రెంట్. చెప్పండి, ఇప్పుడు మనకు హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి. అవి కట్ అయి కింద పడితే అవి ఊరకనే ఉండవు, తిరుగుతూ ఉంటుంది. తెలుసా మీకు ఎవరికన్నా? నా కొడుకు IIT టాపర్ చెన్నై. ఆయన ముందు ఎలక్ట్రికల్ చేశారు, ఆ తర్వాత MS ఆయన
మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో చేశాడు, ఆ తర్వాత PhD చేశాడు, ఆ తర్వాత డబుల్ PhD చేశాడు, ఆ తర్వాత DNA సైంటిస్ట్ అయ్యాడు. అయితే ఇప్పుడు వాళ్ళు కాలిఫోర్నియాలో చర్చ్ ప్లాన్ చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఐటీలు చెన్నైలో ఉన్నప్పుడు అది చెప్పాడు అని ఏంటంటే, మనం చూస్తున్న హై టెన్షన్ వైర్లు అన్నీ కూడా ఏదైనా కంపెనీ వాళ్ళు తయారు చేస్తే ముందు చెన్నై ఐటీ పోవాలంటాయి ఆ వైర్లన్నీ. వాళ్ళు పెద్ద గ్రౌండ్లో లక్షల వాట్స్ ఆర్టిఫిషియల్ కరెంట్ను ప్రొడ్యూస్ చేసి మెరుపుల కంటే ఇంకా పవర్ ఆ వైర్లను వాటి కింద పెట్టి టెస్ట్ చేస్తే అప్పుడు అవి తెగిపోకుండా నిలబడితే అప్పుడు సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు అప్పుడు ఆ వైర్లు మార్కెట్లో అమ్ముతారు. అది సిలబస్. హల్లెలూయా. సో చూడండి, మరి ఆ వైర్కిను కరెంట్ లేని వైర్కి చాలా తేడా ఉంటుంది. చాలా సంఘాలకి మన సంఘానికి కూడా తేడా ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు మరి చూడండి, ఇక్కడ మరి తర్వాత ఏంటంటే చిల్డ్రన్ ఆర్ గాడ్స్ హెరిటేజ్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్. చిల్డ్రన్ ఆర్ గాడ్స్ హెరిటేజ్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్. మీరు చూడండి, దేవుడు ఇల్లు కడితే దేవుడు దాన్ని కాపాడుతాడు. దేవుడు దానిలో చూడండి పిల్లలను ఇచ్చి ఆశీర్వదించి నింపుతాడు. దేవునికి స్తోత్రం. తర్వాత అంటున్నారు మరి ఇంకా ముందుకెళ్తే తన ప్రియులు ఆయన వారికి అంటే ఏంటి? ప్రియులు అంటే బెలవెడ్ అని చెప్పండి. చెప్పండి ప్రియులు. ఈ రాసే ఆయన పేరు కూడా ఎదిద్య. ఎదిద్య అంటే అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు. ఆయన పేరు ఆయన రాసుకుంటాడు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఈయనకి ఏం పేరు మరి సెలెక్ట్ చేసారో వాళ్ళ మామయ్య నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. తన ప్రియులు అంటే ఏంటి? దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు ఇస్తా ఉంటాడు నీకు. నేను చెప్తున్నా, కొన్ని రాసుకోండి. నేనే ప్రసంగం కోసం చేయట్లేదు. వాట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్. గాడ్ టేక్స్ జీరోస్. చెప్పండి. గాడ్ టేక్స్ జీరోస్ అండ్ మేక్స్ దెమ్ యాస్ హీరోస్. అదే చెప్పండి. గాడ్ టేక్స్ జీరోస్ అండ్ హీ మేక్స్ దెమ్ యాస్ హీరోస్. మీరు హీరోస్ కాదు, హీరోయిన్స్ అనాలి మీరు. హీరోస్. హల్లెలూయా. చూడండి, God doesn't need your ability, He needs your availability. Yes, hallelujah. If you are available to God, through you God is going to make a new history. Amen, hallelujah. దేవునికి నువ్వు అందుబాటులో ఉండాలి. దేవుడు ఒకసారి నేను అమెరికాలో శాన్ డియేగోలో ప్రసంగం చేస్తున్నాను. కొద్దిమంది ఉన్నారు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగంలో మాట చెప్పాను ఏంటంటే, God does not move by your need. అంటే ఆయన షాక్ అయిపోయాడు. ఆయన ఇక్కడ బిట్స్ పిలానీలో పెద్ద ప్రొఫెసర్, ఆయన అక్కడ ఉద్యోగం కోసం వచ్చాడు. ఆయన భార్య పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఎవరో ఆయన కన్సల్టెంట్ మోసం చేశారు. సూసైడ్ చేసుకోవాలా, ఇండియాకి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నాలు. లాస్ట్ వీక్ అనమాట ఆయనకి ఇంకొక డెసిషన్ చేయబోతున్నాడు ఆయన. ఆ రోజు రాత్రి నేను ప్రసంగంలో, ఆయన చాలా మంచి విశ్వాసి, ఎంతో కన్నీటి ప్రార్థన చేసాడ, కానీ హెవెన్ ఈజ్ సైలెంట్. అప్పుడు నేను ప్రసంగం చేస్తాను, గాడ్ ఈజ్ నాట్ మూవ్డ్ బై యువర్ నీడ్ అన్న. ఒక్కసారి ఆయన కళ్ళు తెరిచి, మరేంటి దేవుడు అవసరం ఉంటే చేయకపోతే ఇంకెందుకు దేవుడు అని చెప్పంటే, తర్వాత మాట చెప్పాను నేను, అలాంగ్ విత్ యువర్ నీడ్. చెప్పండి. ఇఫ్ యు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ మూవ్స్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. నీ అవసరంతో పాటు నీకు విశ్వాసం ఉండదు. లోకం నుండి చాలా అవసరం ఉంది. హెవెన్ ఈజ్ సైలెంట్. యేసయ్య కూడా చెప్పాడు, నేనేమన్నా చేయాలంటే నమ్ముట నీకు చేతనైతే. చెప్పండి. చెప్పండి. నమ్ముట నీకు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నేను కొంచెం మంచిగా అయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తాను అనుకుంటారు. నువ్వు మంచోడు అయితే దేవుడు నీకు అవసరమే లేదు. హల్లెలూయా. ఎవడు లోకంలో ఎవడన్నా మంచోడు ఉన్నాడా? ఆయన మంచోడు కోసం, నీతి మంత్రుల కోసం రాలేదే. ఉన్న పాటనే దేవుడి దగ్గరికి వస్తే నిన్ను మంచోడుగా చేస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Children are the inheritance of God, blessing of the Lord. తన ప్రియులు నిద్రించుండగా ఇంట్లో నలుగురు కుమార్తెలు ఉన్నారనుకోండి, వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి, మమ్మీకి ఒకటి ఇష్టంగా ఉంటే డాడీకి ఒకటి ఇష్టంగా ఉంటాడు. డాడీ ఏదైనా చెప్తే వీడికి సాటుగా పెడతాడు. మమ్మీ ఏదైనా పెట్టాలంటే వీడు పక్కది సాటుగా పెడతాడు. ఎందుకు? వీడు మమ్మీకి, వాళ్ళ డాడీకి మెల్లమెల్లగా ఆడకూడదు తెలుసు. నేను డాడీ పెట్టాడు, మమ్మీ పెట్టాడు. మంచిది బిడ్డరా. లెట్స్ కంటిన్యూ. ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఇక్కడ మరి తర్వాత ఏంటంటే పిల్లల గురించి చెప్తున్నారు. బలవంతుని చేతిలోని
కట్టబడినటువంటి వారు. పట్టణాన్ని కాపాడాలంటే దేవుని చేత కట్టబడిన కుటుంబాలు ఉండాలి. ఆమేన్. ఎందుకంటే వాళ్ళ నీతిమంతులు, వాళ్ళ సంతానము ఆ పట్టణాన్ని ఇదివరకు దినాల్లో కాపాడేది. దేవునికి స్తోత్రం. ఇది చాలా లోతైనటువంటి విషయాలు. బైబిల్ గ్రంథం ఏంటంటే అది మనం దాని ఎదుట కూర్చోవాలి, ధ్యానం చేయాలి. ఓ పట్టణం కాపాడబడాలంటే చూడండి, ఇక్కడ బలవంతుని చేతిలోని బాణాలు కావాలంట. 128 ఏమంటాడంటే 128 కీర్తనకి కీవర్డ్ ఏంటంటే 4వ వచనం. పెద్ద చదువుతారండి. 128:4. యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు గలవాడు భయభక్తులు గలవాడు. ఇలాగ ఈ ఆశీర్వదింపబడును. మధ్యలో అడుగుపెట్టే ప్రతి కుటుంబం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వాళ్ళు ఈ రకంగా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. యెహోవాని ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఒకటి భయము, భక్తి. చెప్పండి అందరూ. భయము, భక్తి. అంటే ఏంటండి? భక్తి అంటేనేమో బైబిల్ మోసుకెళ్తావు, బైబిల్ చదువుతావు, గుడికి వస్తావు, కానుకలు ఇస్తావు, ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు, అది భక్తి. భయం అంటే ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేయవు. దేవుని యందు భయం ఉన్న వ్యక్తి ఒంటరిగా రహస్యంగా ఉన్నాడు. ఇప్పుడు పాపం చేసేవారందరూ దేవుడు తెలియక కాదు, దేవుడు అంటే భయం లేక. కాబట్టి ఏముండాలి మనకి? భయము. భయం ఉండాలి. తర్వాత అంటున్నారు ఆయన త్రోవల యందు నడుచువారు. చెప్పండి, ఆయన త్రోవల యందు. ఆయన త్రోవల యందు నడిచేవారు వారు నిర్దోషులు, వారు నీతిమంతులు. ఎప్పుడు చూడండి, నీతిమంతుల ఇల్లు. చెప్పండి, ఇది ఏంటండి? యెహోవా చేత కట్టబడిన ఇల్లు. దేవుని నీతిమంతుల ఇల్లు. ఏముంటుంది అక్కడ? చూడండి, అక్కడట నిశ్చయంగా నీ చేతులు కష్టాలు చేతాను నువ్వు అనుభవించెదవు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏంటంటే యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. హల్లెలూయా. మీరు ఒక మాట రాసుకోండి. నో ట్రీ, చెప్పండి, No tree విల్ బేర్ ఎ ఫ్రూట్ will bear a fruit వితౌట్ ఎ రూట్. without a root. Yes. రైట్ ఆర్ రాంగ్? Yes, true, sir. చాలా మంది థ్యాంక్ యూ. ఏ చెట్టు కూడా వేరు లేకుండా. ఫలించదు. ఇప్పుడు చూడండి, చెట్టుకి రక్షణ ఏంటంటే కాపాడేది ఎవరంటే ఆకులు, కొమ్మలు, ఇవి కాదు. అంటే గాలులు, అలలు, తుఫాన్లు, ఎండ వచ్చినప్పుడు, నీరు లేనప్పుడు దాని వేరు దానిని కాపాడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు చూడండి, అందుకనే నీటి కాలం వలనబడిన నాటబడిన చెట్టు. చెప్పండి, నాటబడిన. నాటబడిన. ఆ కీర్తనకి ఒక చక్కని టైటిల్ చెప్తాను. ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలబడక ఆశలు కూర్చున్న చోట ఆగుదా, నడవద్దు, కూర్చోవద్దు, నిలబడొద్దు, నిలబడద్దు, కూర్చోవద్దు. చతికిల పడద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపాసం కూర్చోట కూర్చునక ఇవన్నీ వివరించలేదు. యెహోవా ధర్మశాస్త్రంలో జీవారాత్రులు దానిని అతను నీటి కాలం వలను నాటబడింది. అంటే ఏంటంటే దేవుని వాక్యం చదివి ధ్యానించే వాళ్ళు దేవుని జ్ఞానం అనే నదిలో నాటబడుతున్నారు. దెయ్యం వాళ్ళతో ఆటలాడలేదు. వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో తెలుసు. దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడు వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందులో నాటుకుపోయారు. చెప్పండి, ఆదివారం వచ్చిపోయేటాడు కాదు, నాటబడిన వారు మందిరంలో, దేవుని మందిరంలో, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మలో, విధేయతలో నాటబడి చేద్దాం. చూడండి, చాలా మంది అంటే ఏదైనా పెద్దలు ఏం చెప్తారంటే తింటే రుచి. చెప్పండి, తింటే రుచి. ఇంకేం మీరు అంటారు, తినలేదు కదా భాష గారు అంటారు. తర్వాత తిందాం. చెప్పండి, తింటే రుచి, తర్వాత దిగితే లోతు, మోస్తే. ఇప్పుడు చెప్పండి, తింటే, దిగితే, మోస్తే, ఒడ్డును కూర్చుంటే. ఒడ్డును కూర్చుని వాడు తెలియదు అంటారు. వాళ్ళే బెస్ట్ కామెంటేటర్స్ వాళ్ళు. వాళ్ళే సామాన్యులు కాదు. ఎట్లా పిల్లరా, మరి యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్ అంటున్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అంటే ఏంటి? నీ ప్రతి రూపాయికి యోగుకున్నట్టుగా కంచె ఉంటుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నువ్వు నడిచినట్లయితే యు ఆర్ ఎ వెరీ సపరేటెడ్ పర్సన్. పరలోకం అంతా నీ మీద దృష్టి పెట్టుద్ది. దేవదూతలు నీతో ఉంటారు. దేవునికి స్తోత్రం చేద్దాం. తర్వాత మాట త్వరగా చదువుకుందాం.
నీవు ధన్యుడవు, నీకు మేలు నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే, అంటే నీ లోగిట విత్ ఇన్ యువర్ హౌస్ అని ఉంది. నీ భార్య నీ ఇంటి 4 గోడల మధ్యలో ఫలించే ద్రాక్షవల్లి వలె. చూడండి, పిల్లల గురించి సొలొమోన్ గారు ఏం చెప్తాడు? ట్రైన్ అప్ ద చైల్డ్ when he is young and he will not depart from it when he is old. బాలుడు బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పండి, పెద్దవాడైన అందులోంచి. పిల్లల్ని ఎక్కడెక్కడ పెంచాలి? ముందు ఒళ్ళో పెంచాలి. చెప్పండి, త్వరగా చెప్పేద్దాం. బాడీ, గుడి, బడి. చెప్పండి చెప్పండి. 3 చేతులు పెట్టాలి. ముందు ఒళ్ళో పెంచాలి, తర్వాత గుడికి తీసుకెళ్ళాలి, తర్వాత ఏదో చెప్తున్నారంటే ఈ 3 చోట్ల కాకుండా క్రచ్లో పడితే అక్కడ వాడికి రిటాలియేషన్ తయారవుతాయి. క్రచ్లో పడేసాడు, మొఖానికి బిస్కెట్ ప్యాకెట్ పడితే అప్పుడు నుంచి వాడికి పాటలు రాకపోయినా సంవత్సరంలోపే వాడికి ద్వేషం మొదలవుతుంది. గత కాలంలో మన తల్లిదండ్రులు 10 మందిని కన్నా ఒళ్ళో పెంచేవాళ్ళు. చెప్తున్నారు ఈ మాటలు కలుగుతుంది. నీ భార్య నీ లోగిట ఫలించే, అంటే భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవలో నడిస్తే ఆటోమేటిక్ గా దేవుని దీవెనట భార్య మీదకి వస్తుందట. ఒకసారి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, ప్రభువా నేను ఎందుకు మరి నీ కొరకు ప్రకాశించలేకపోతున్నాను, నా భార్య ఎందుకు ఇలాగుంది అని చెప్పి అంటే అప్పుడు దేవుడు చెప్పాడట, సూర్యుడి నుండి చంద్రుడు చూపెట్టాడట. చంద్రుడికి తనకే కాంతి ఉండదు, సూర్యుని కాంతి దాని మీద పడితేనే. అప్పుడు చెప్పాడట దేవుడు, నీవు ప్రకాశిస్తే అప్పుడు నీ కాంతి తన మీద పడతాను. హల్లెలూయా. తర్వాత మాట్లాడండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. మీరు చూడండి, ఒలీవ చెట్లు. చెప్పడంతా మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, దావీదు ఎక్కడ చెప్పులు లేకుండా నడిచాడో, యేసయ్య ఎక్కడ ఏ చెట్టు కింద ప్రార్థన చేశాడో, శిష్యులు ఏ చెట్టు కింద నిద్రపోయారో అవన్నీ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ చెట్లు మాత్రం బతికే ఉన్నాయి. అక్కడ చక్కగా బోర్డులు ఉంటాయి, పేద నిద్రపోయిన చెట్టు. అంటే అర్థం ఏంటంటే ఒలివ చెట్లు ఎంత అంటే చావులేవు. ఇప్పుడు ఆది కాండంలో మరి దేవుడు జలప్రలయం రప్పిస్తే చెట్లన్నీ చచ్చిపోయినాయి. కానీ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో పిల్లలందరూ నాశనం అయిపోవచ్చు, నీ పిల్లలు మాత్రం ఆలివ్ ఏంటంటే ఇట్స్ ఎ మెడిసినల్ వాల్యూ. హల్లెలూయా. ఆలివ్ ఏంటంటే దాని ఆయిల్ ఏంటంటే ప్రపంచంలో నెంబర్ 1 ఆయిల్ ఏంటి తెలుసా అండి? ఒలివ నూనె. నీ పిల్లలు అలా తయారవుతారట, మరి ఈయన కూడా అలా తయారవుతాడేమో. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చెప్పండి, ఒలివ మొక్క. గుళ్ళోకి ఏమొచ్చిందండి ఇప్పుడు? ఒలివ మొక్క. బయట నుంచి ఆత్మలు తండి, లేకుంటే ఈ రకంగా తీసుకురండి ఆత్మలు. ఎట్టా గట్టిగా కన్యన్నా తీసుకురండి, సంఘం పెరగాలి కదా మనకి. దేవునికి స్తోత్రం. ఒలివ మొక్కల వలె ఉంటారట నీ పిల్లలు. తర్వాత అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున. ఏంటండి 1000 తరాల కృప? ఏంటండి ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారు? ఏంటండి మీరు తలగా ఉంటారు, తోగ్గా? మీరు పైవారుగా ఉంటారు, కింది వారుగా? మీరు అప్పు చేయరు, అప్పిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరి మాటలు చదువుకుందాం. తర్వాత అంటాడు, మరి సియోనులో నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగేవారనట, ఆయన త్రోవలో నడిచేవారనట. పరలోకములో సియోనులో తన పరిశుద్ధాలయంలో ఉండి దేవుడు వారిని కన్నులారా రహస్యంగా చూస్తూ వారిని అనుదినము కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడట. చెప్పండి, దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదంటే యాకోబు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాక దేవుని పాదాలు పట్టుకుని ఆయన విడిచిపెట్టడు. రాత్రంతా నీవు నన్ను దీవిస్తే గానీ నేను పోని అని అంటాడు. చెప్పండి అన్నమాట, నీవు నన్ను దీవిస్తే గానీ నేను నిన్ను. మరి దేవుడు అంటాడు, నేను దీవిస్తా, నీ పేరు చెప్పమంటాడు. చెప్పండి ఏంటి? నేను దీవిస్తా, నీ పేరు చెప్పండి. తెల్లారిదా చెప్పడు. ఎందుకు ఆయన పేరేంటి? మనం అందరం ఎవరు? యాకోబులు కదా. ఆయన పెద్ద ఆయన, మనం చిన్న అని చెప్పండి. మన పేరు చెప్పేస్తే ఆయన
మనల్ని క్షమించి, ఓకే, కొంతమందికి అర్థమవుతా ఉంది. నా ముగించాలి గారు ఈ మాటలు. ఇక్కడ అంటున్నారు, మరి సియోనులో నుంచి యెహోవా నిన్ను, ఆ తర్వాత నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు, చెప్పండి యెరూషలేమునకు, చెప్పండి యెరూషలేమునకు, దేవుని సంఘానికి క్షేమం కలుగుట స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అంటున్నారు, నీ పిల్లల్ని నీవు, ఇక్కడ తల్లిదండ్రులతో దేవుడు ఏం మాట్లాడుతున్నా, నీ కొడుకునే కాదు వాని కొడుకును కూడా చూస్తాను. నీ కొడుకు పెళ్ళే కాదు ఈ సంఘంలో, వానికి పుట్టినోడు కూడా పెళ్లి చేస్తాడు ఆయన. చేతులు దేవునికి వందనాలు. చేతులు అంటే మీరు నేను ఏదో కానుకలు అడుగుతున్నాడు చూస్తున్నాను నా యొక్క, నేనేం కానుకలు అడగట్లేదు కదా. హల్లెలూయా. నేను చెప్పే మాట సరిగ్గా మీరు వింటే మామూలుగా కుర్చీలో కూర్చోలేరు మీరు. ఎవరికి స్తోత్రాలు. చెప్పండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? పిల్లలని చూచేది అంటే తల్లిదండ్రులకు దేవుడు దీర్ఘాయు, అంటే పుట్టిన కుమారుడు దేవుడు దీర్ఘాయు. 20 చదువుతున్నాడు సామెతలు 9:11, పెద్దగా సామెతలు 9:11, చక్కని మాట. సామెతలు 9:11 మీకు కంఠస్థం ఉంది అనుకున్నాను. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. చూడండి, ఈ గ్రంథం ఇటు చేత కొట్టుకోండి, ఒకసారి చెప్పండి. సాల్వేషన్ ఇట్ ఈస్ ఫ్రీ బట్ నాట్ చీప్. రక్షణకి వెల కట్టలేదు మనం, అందుకే దేవుడు దాన్ని ఉచితంగా అందుబాటులో వచ్చాడు. సాల్వేషన్ ఈజ్ ప్రిపేర్డ్, సాల్వేషన్ ఈజ్ ప్రొవైడెడ్, సాల్వేషన్ ఈజ్ ఆఫర్డ్, సాల్వేషన్ ఈజ్ జస్ట్ యాక్సెప్టెడ్. రక్షణ అంతా దేవుడి పక్షాన ఉంది, నువ్వు కేవలం అంగీకరిస్తే చాలు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రీడ్ ఇట్ టు బి వాయిస్, believe it to be saved, practice it to be right. రాసుకుంటారా, గుర్తుపెట్టుకుంటారా? If you read Bible, you will become the wisest person on the face of this earth. Whatever you read, if you can believe it, you will be safe and you will be secure. Whatever you believe, if you put it in practice, you will be right before God and you will be right before people. చివరి మాట, ఒకటి దీర్ఘాయువు, రెండవది ఇశ్రాయేలు మీద సమాధానం ఉన్నది కాక. ఈ దంపతుల మీద, కుమారుల మీద దీర్ఘాయువే కాదు, ఒలీవ మొక్కలే కాదు, ఫలించడం మాత్రమే కాదు, ఏముంటుందండి, అన్నీ ఉన్నాక సమాధానం చెప్పారు. సమాధానం గుర్తుపెట్టుకోండి. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, అన్ని రకాల భయాల నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చాడు. చెప్పండి, అవన్నీ వివరించాలంటే ఒక అర్ధగంట పట్టుద్ది. అన్ని రకాల భయాలు చెప్పండి. ఆ తర్వాత యేసయ్య వచ్చింది ఎందుకంటే సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేయబడిందో దాన్ని బట్టి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వర్షిప్ యూ జీసస్, ఆనర్ యూ జీసస్, adore you Jesus, we love you Jesus, we follow you Jesus, we serve you Jesus, we glorify your holy name and we magnify your holy name. దేవుని స్తోత్రాలు, దేవుని మహిమ కలుగును గాక. రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ పాస్టర్ గారు వస్తారు, నడిపిస్తారు, చక్కగా ఏర్పాటు చేద్దాం. ఇక్కడ విల్ మూవ్ ఫార్వర్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.